హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఒక ఎగ్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. అలాగే మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను చెప్పే ప్రాసెస్‌లో ఒకసారి ఎగ్ కర్రీ చేసి చూడండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. సో, ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు హడావిడిగా మన ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. మంచిగా ఉంటుంది. సో, మనకేం లేదండి 2 ఆనియన్స్ అలాగే 2 టమాటోస్, 3 ఎగ్స్ అండి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని 2 పెద్ద సైజ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటా, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం వేసుకొని మంచిగా ఆ వాటర్ అయితే పోసి అది బాయిల్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినన్ని ఎగ్స్ అయితే అందులో పోసుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అది కూడా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత మంచి ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ 5 మినిట్స్‌లోనే ఈ ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి హడావిడిగా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. చాలా బావుందని చెప్తారు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.